హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇమ్యూనోథెరపీ గురించి తెలుసుకుందాం. క్యాన్సర్ చికిత్సలో కీమో మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో ఇమ్యూనోథెరపీ కూడా కీలకంగా మారుతోంది. మన రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా అబ్నార్మల్ కణాలను గుర్తించి తొలగిస్తుంది. కానీ క్యాన్సర్ సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్కి కనిపించకుండా మాస్క్ ధరించినట్టుగా దాక్కుంటాయి. ఇమ్యూనోథెరపీ అనేది ఆ మాస్క్ను తీసేసి ఇమ్యూన్ సెల్స్ క్యాన్సర్ కణాలను స్పష్టంగా గుర్తించి దాడి చేసేలా సహాయం చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ లంగ్ క్యాన్సర్, కొన్ని రకాలైనటువంటి బ్రెస్ట్ క్యాన్సర్స్, మెలనోమా అనేటువంటి ఒక రకమైన స్కిన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లాంటి వాటిలో మంచి ఫలితాలను చూపుతుంది. అలాగే హెడ్ అండ్ నెక్, ఈసోఫేగస్, కిడ్నీ అండ్ లివర్ క్యాన్సర్స్లో కూడా స్పెసిఫిక్ బయోమార్కర్స్ ఉన్నప్పుడు మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఏ పేషెంట్స్కి ఇది పనిచేస్తుందో బయాప్సీ శాంపుల్ మీద స్పెషల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇంకా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, అలసట, ఫీవర్, స్కిన్ ర్యాషెస్ లాంటివి. ట్రీట్మెంట్ సమయంలో మానిటరింగ్ చాలా ముఖ్యమైనది. మొత్తంగా ఇమ్యూనోథెరపీ అనేది క్యాన్సర్తో శరీరం నేచురల్గా చేసేటువంటి పోరాటాన్ని బలోపేతం చేసేటువంటి విధానం. ఈ ట్రీట్మెంట్ మీ కండిషన్కి సరిపోతుందన్న నిర్ణయం డాక్టర్ని కలిసిన తర్వాత బయాప్సీ శాంపుల్ పైన ఎవాల్యుయేషన్ చేసి క్లియర్గా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.